నమస్తే. వెల్కమ్ టు విఎస్బి తెలుగు ఆడియో లైబ్రరీ. కథా శీర్షిక అమ్మా నువ్వు నాకొద్దు. రచన పవని నిర్మల ప్రభావతి గారు. చదువుతున్నది ధనలక్ష్మి. ఇక కథలోకి వెళితే, మేడ 2వ అంతస్తు గది కిటికీలో నుంచి కిందికి చూచాడు హరి. తమ బంగ్లా చుట్టూరా ఉన్న కాంపౌండ్ వాల్ అందంగా హుందాగా ఉంది. గేటులో నుంచి రాగానే నేరుగా ఉన్న సిమెంటు చప్టాకి ఇరువైపులా ఉన్న రకరకాల పూల మొక్కలు విరగబూసి బంగ్లాకే వింత సోయగాన్ని పంచిపెడుతున్నాయి. కుడిపక్కగా ఉన్న ఫౌంటైన్ గిరగిరా తిరుగుతూ నీళ్లు చిమ్ముతుంది. ఎంతో ఆహ్లాదాన్ని అవన్నీ కలిగిస్తున్నాయి. మనసును మభ్యపెట్టుకోవాలని ఎంతసేపుగానూ ప్రయత్నిస్తున్నాడు హరి. ఆ కృత్రిమ అలంకారాలలో, అందాలలో ఏదో మాలిన్యం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది హరికి. అదేమిటి? హరి పరిచిత కంఠస్వరం విని తిరిగి చూచాడు హరి. సురేఖ నిల్చుని ఉంది. లేత ఆకుపచ్చ నైలాన్ చీరే, నల్లని వెల్వెట్ స్లీవ్లెస్ బ్లౌజు, యవ్వనాన్ని లాక్కురావాలనే కృత్రిమ ప్రయత్నంతో చేసుకున్న జుగుప్సాకరమైన అలంకరణ. మరొక్కమారు పరీక్షగా చూశాడు తల్లివైపు. ముఖమంతా రంగు వేసుకుంది. పెదవుల లిప్స్టిక్ ఎర్రగా దుర్భరంగా ఉంది. చెవులకు వేలాడుతున్న రింగులు, ముత్యాలు హరి హృదయాన్ని మరింతగా ఊపుతున్నాయి. నొక్కెల జుట్టు అక్కడక్కడ ముఖం మీదికి వచ్చేలా లాక్కుని పొట్టిగా ముందుకు వేసుకున్న 2 జడలతో ఏదో కథలో చదివిన కామిని పిశాచాన్ని గుర్తుకు తెస్తుంది. ఏమిట్రా వెర్రిచూపు? సురేఖ మందలిస్తూ హై హీల్స్ టకటకలాడిస్తూ వచ్చి సోఫాలో కూర్చుంది. ఏమిటమ్మా ఈ వేషం? ఎంతో ప్రయత్నం మీద ఊపిక వస్తున్న కోపాన్ని అణుచుకుంటూ అడిగాడు హరి. సురేఖ ఉలికిపడింది. కొడుకు వైపు తీక్షణంగా చూచింది. ఏమిటో ఎన్నడూ తనకు కలగని అభిమానమేదో అంతరాంతరాల్లో నుంచి వెలికి వచ్చి నరాన్ని నలిపివేస్తున్నట్లనిపిస్తుంది ఆమెకు. హరి అడిగిన ఆ ఒక్క ప్రశ్నతో తలవని తలంపుగా తనకేసి చూచుకుంది. 22 కొడుకు తన అలా ఆపాదమస్తకము పరీక్షిస్తూ చిరాకుగా ప్రశ్నిస్తుంటే ఎంత తల్లి అయినా తట్టుకోలేదేమో. లేని గాంభీర్యం తెచ్చుకుంటూ చొప్పదంటూ ప్రశ్నలు వేక, ఈరోజు కాలేజీకి వెళ్ళలేదేం అంది. వెళ్ళలేదు, ఇక వెళ్ళను కూడా. ఏం? ఎందుకని? దానికి సమాధానం తర్వాత చెబుతాను. ముందు నువ్వెళ్ళి ఆవేశం మార్చుకురా అమ్మా. హరి కంఠస్వరం గాద్గదికమైపోయింది. నీకేమైంది హరి? డాక్టర్ని పిలిపించినా? సురేఖ గాబరాగా లేచి నిల్చుంది. గబుక్కున వచ్చి ఆమె 2 చేతులు పట్టుకున్నాడు హరి. వద్దమ్మా, నాకేమీ కాలేదు. నేనేలా చూస్తుంటే నాకు మతిపోతుందమ్మా. నిన్ననేమైందో తెలుసా? ఏమైంది? కుతూహలంగా అడిగింది సురేఖ, పెదవులపైకి కృత్రిమ చిరునవ్వు తెచ్చుకుంటూ. అదో ఆ పాడునవ్వే వద్దమ్మా. సినిమాలలో వేషం వేసి వేసి నీ ప్రతి కదలిక నటనే అయిపోతుంది. చిరాకు పడ్డాడు హరి. సర్లే, ఏమైందో చెప్పు. నిన్న ప్రాక్టికల్ ఒకటి పొరపాటు చేశాను. కాలేజీ ల్యాబొరేటరీలోని అద్దాల పెట్టే అందులోని పరికరాలు ముక్కలైపోయాయి నా పొరపాటు వల్ల. సుమారు 200 రూపాయలు ఖరీదు చేస్తాయి. హరి ఆపాడు. పోనీ ఆ 200 పారేయలేకపోయావు? సురేఖ ఓదార్పుగా అంది. అలాగే అన్నాను. కానీ ఒక్కసారిగా ఫక్కున నవ్వారు తోటి విద్యార్థులు, లెక్చరరు అందరూ. ఎందుకు? సురేఖ ఆశ్చర్యంగా చూచింది. అదే నాకు అర్థం కాలేదు. ముందుగా లెక్చరర్ భాస్కర్ రావు నా వైపు తట్టాడు నవ్వుతూ. నీకేం, ప్రఖ్యాత సినిమాతార కొడుకువు. 200 కాదు, 2000 పారేస్తావు. మీ అమ్మ ఒక్క సినిమాలో నటించి సంపాదించే డబ్బుతో ఇలాంటి 4 ల్యాబొరేటరీలైనా పగలగొట్టి మళ్ళీ కొనియగలవు నువ్వు. అది కాదు పాయింటు. నీలానే ప్రయోగాలు పాడు చేసి పరికరాలను విరక్కొట్టే విద్యార్థులంతా డబ్బు పారేస్తే తీరిపోతుంది లెమ్మనుకుంటారు. ఇక్కడికొచ్చింది దర్పం చూపించుకోవటానికి కాదు, బుద్ధిగా చదువుకోవటానికి అన్నాడు. అంతా మరోమారు గొల్లున నవ్వారు. హరి కళ్ళు మూసుకుని సోఫాలో చతికిలపడ్డాడు. సురేఖ క్షణకాలం నిరుత్తయ్యింది. చూసావమ్మా, ఎక్కడి కాలేజీ? నా పొరపాటేమిటి? నీ ప్రసక్తి రావాల్సిన అవసరం ఏమిటి? చెప్పు. అంతటితో అయిపోలేదా ఘట్టం? హరి బాధగా గతంలోకి వెళ్ళాడు. సురేఖకింకా వినాలని లేదు. కానీ కొడుకు వాగ్ధోరణి ఆపే మార్గము, సాహసము కూడా కనిపించలేదు. కాలేజీ కాంపౌండ్ దాటామో లేదో నువ్వు ఈ మధ్య నటించిన పిక్చరు తాలూకు బ్యాండ్ ఊరేగింపు వస్తుంది. అదిగో సురేఖ ఎంత బాగుందో చూసావట్రా అన్నాడు శ్రీనివాస్ నీ బొమ్మకేసి చూపిస్తూ. నాకు వినపడేలా. నీ మొహం మేకప్ అట్టహాసమే గాని దాని దగ్గరేముందిరా? నా బొంద ముసలి పీనుగా. ఇంకా తగుదనమ్మా అంటూ హీరోయిన్ రోల్స్కు ఎగపడుతుంది. నేనే నిర్మాతనైతే ఆవి నా ఛాయలకి కూడా రాకుండా
ఇక వినలేకపోయాను. శ్రీనివాస్తో పాటు మిగతా 25 మంది కూడా పొట్ట చెక్కలయ్యేలా నవ్వారు నా వెనకాల నడుస్తూ. ఉష్, కాబోయే హీరోవాడు వింటే బాధపడతాడు. అదో అప్పుడే మానసిక బాధను అనుభవించే ఎక్స్ప్రెషన్ చూపిస్తున్నాడు ఫేస్లో. పొండరీకాక్షం మాటలతో మరొకసారి నవ్వులు మిన్నుముట్టాయి. ఒక్క దూకుతో కారులో వచ్చి పడ్డాను. సురేఖ చిన్నగా నవ్వింది. దాందే ముందులే హరి, 10 మందికి పరిచయమైన ఏ ప్రముఖ వ్యక్తిని గురించైనా ఇలాగే పలు విధాలుగా విమర్శిస్తారు ప్రజలు. మంత్రులను, దేశ నాయకులను విమర్శించటం లేదంటావా? అవన్నీ లెక్కకు తీసుకుంటే ఎలా బాబూ? నిజమేనమ్మా, కానీ నిన్న నా పరిస్థితి ఏమిటో ఊహించుకో ఒక్క నిమిషం. చెల్లాయిని అంతేనట వాళ్ళ స్కూల్లో. సినీతార కూతురివి, జామ్మని సినిమాల్లో చేరి ప్రతి ఒక్కడితో ప్రేమగట్టాలు నటిస్తే సరిపోయే. నీకీ చదువెందుకమ్మా? మా కంఠశోష మినహా మరేముంది అంటారట మేడమ్స్ ఏ పొరపాటు జరిగినా. అదంతా వాళ్ళ అక్కసు హరి. అంతస్తులోనూ కీర్తిలోనూ మనతో సరితోగలేరు. ఆ ఈర్ష్యనలా వెలుగుచ్చుతారు. వాళ్ళ సంగతి వదిలేయమ్మా, మా సంగతి చూడు. నా మటుకు నాకు నిన్నొక్కసారి చూస్తుంటే అసహ్యం వేస్తుంది. మొన్ననోసారి కుమార్ ఇంటికి వెళ్ళాను. కుమార్ తెలుసు కదూ నీకు? చాలా బీదవాళ్ళని చెప్పావు. చాలా మార్లు కాలేజీ ఫీజు కూడా కట్టావు అతనికి. అతడే కదూ? అవును, చాలా బీదవాళ్లే. కానీ అతనికున్న ఏదో సంపద, ఏదో తృప్తి, ఏదో ఆనందం నాకు లేదనిపించాయి ఆ క్షణంలో. సురేఖ పలకలేదు. అమ్మా, ఇతడే నా స్నేహితుడు హరి. ఎన్నో మార్లు నన్ను ఆదుకున్నాడమ్మా అంటూ కేకేశాడు కుమార్. వాళ్ళమ్మ బయటికి వచ్చింది. అలాగా నాయనా అంటూ కుతూహలంగా. నీ వయసే ఉంటుందమ్మా ఆవిడకు కూడా. దట్టమైన ముతక చీరే రవికే ధరించింది. పమిట నిండుగా కప్పుకుని ఉంది. గట్టిగా చుట్టిన జుట్టుముడితో, నుదుటిన పెద్ద బొట్టుతో ఆమె అలా నా వైపు చూస్తుంటే అమృతం వర్షించినట్లుందమ్మా. ఎన్నో మార్లు నిన్ను చూస్తున్నాను. ఎప్పుడు చూసినా ఏమిటోగా ఉంటావు. సురేఖ చిన్నగా నవ్వబోయింది. కానీ ఎందుకో ఆమె కంఠంలో నుంచి నవ్వు సరళంగా రాలేక ఏదో అడ్డుపడినట్లు ఆగిపోయింది. మెల్లిగా తనను తాను సంభాళించుకుంది. చూడు హరి, చిన్న వయసు, అనుభవం తక్కువ నీకు, ఆవేశము ఎక్కువే. నీకు గుర్తుందా? సరిగ్గా నీకు 8 ఏళ్ల వయసుంటుంది. దారిద్ర్యంతో మగ్గిపోతున్న రోజులవి. బాబు, నీకు బహుశా గుర్తులేదేమో కానీ నాకు బాగా జ్ఞాపకం. కను మూసినా తెరిచినా ఈనాడా పీడకల లాంటి దృశ్యాలే కనిపిస్తాయి ఒక్కోసారి నాకు. గుండె జబ్బుతో మీ నాన్న చనిపోయారు. నువ్వు, నీ చెల్లెలు, నేను. చుట్టూరా దారిద్రపు గాఢంధకారం. బంధువులెవరూ పట్టెడన్నం పెట్టలేదు. ఎన్ని రోజులు పస్తున్నామో, ఎంతటి నికృష్టపు జీవితం అనుభవించామో తెలుసా? హరి మాట్లాడలేదు. ఎలాగో అదృష్టం వరించింది. నా అందాన్ని ఎరగా వేశాను. నటనా చాతుర్యం చూపాను. బంతిని తన్నినట్లు పైకి వచ్చాను. మీకు నాకు ఏ లోటు లేకుండా జీవితం ఆనందంగా గడిచిపోయేలా వసతి ఏర్పరిచాను. దారిద్ర్యపు ఛాయ కూడా మన మీద సోకకుండా చూస్తున్నాను. అందుకీ వేషం వేస్తే తప్పేముందిరా? అదే నీ పొరపాటమ్మా. దారిద్ర్యాన్ని తరమగలిగావు, కానీ శాశ్వతమైన మాలిన్యాన్ని నీకు మాకు కూడా పట్టించావు. పోనీ ఇప్పుడు నువ్వు కోరిన స్థితికి వచ్చావు కదా, ఇంకా నీ ఈ వేషమేమిటి చెప్పు? సురేఖ దిమ్మెరిపోయింది. ఏమని చెప్పాలి అనేది సమస్య అయింది. చూడు బాబు, హరి, సిరి, కీర్తి రెండూ మనం కోరినప్పుడు వచ్చేవి కావు. అవి వస్తున్నప్పుడు పిచ్చి కారణాలు చెప్పుకుని నిరాకరించడం అవివేకం. ఎలాగో ఒక మార్గంలోకి అడుగెట్టాం, అలాగే సాగుదాం. ఇప్పుడు నేనేం తప్పు చేస్తున్నానని నీ బాధ? కళాసాధన చేస్తున్నాను. కళామ తల్లికి సేవ చేస్తున్నాను. అంటే నీకు ఈ మార్గమే బాగుందంటావు. కానీ మరో 4 రోజులు పోయాక అయినా నీ మార్గాన్ని మార్చుకోక తప్పదేమో అన్నాడు హరి కోపంగా. అంటే ఎంతో శ్రమపడినా నువ్విప్పుడు అసలు వయసును దాచలేకుండా ఉన్నావమ్మా. మరికొన్ని రోజులు జరిగాక నిర్మాతలు, ప్రేక్షకులు కూడా ఆ మాట నీ ముందే చెప్పేస్తారు. అమ్మా, ఎందుకీ శుష్కవాదన? ఎంత దారిద్ర్యంలో మగ్గినా ఆనాడు నీకున్న గౌరవం వేరు. ఎంత పేరు ప్రతిష్టలు సంపాదించినా ఈనాడు నీ మీద అందరూ నిలుపుతున్న దృష్టి వేరు. నీ తల్లి ఫలానా అంటూ నలుగురు నన్ను చూపిస్తుంటే నన్ను నేను చంపుకోవాలనిపిస్తుందమ్మా. సురేఖ పలకలేదు. ఒకప్పుడు మా అమ్మ పేరు సుబ్బలక్ష్మమ్మ అని చెప్పుకునేవాణ్ణి గర్వంగా. ఇప్పుడు సురేఖ అనుబోతే తడబడిపోతున్నాను. ఒకప్పుడు వయసుకు తగ్గ నీ అలంకరణ చూచి చనువుగా నీ ఒడిలోకి పరుగెత్తుకు వచ్చేవాణ్ణి. ఇప్పుడెందుకో నిన్ను పరీక్షగా చూడాలంటేనే భయం వేస్తుందమ్మా. చాలే వెదవాగుడు నువ్వు. కాలేజీ టైం కావస్తుంది. కారు రెడీగా ఉంది. వెళ్ళు హరి, నాకు షూటింగ్ ఒకటుంది. సురేఖ కాఠిన్యాన్ని అరుగు తెచ్చుకుంటూ లేచి నిల్చుంది. అమ్మా, హరి అరుపుకు రూము ప్రతిధ్వనించింది. నే వెళ్ళను. అంతేకాదు,
ఇక ఒక్క క్షణం కూడా ఉండనిక్కడ, నేను వెళ్ళిపోతున్నాను అన్నాడు. ఎక్కడికి? గాబరాగా అడిగింది సురేఖ. ఎక్కడికో, ప్రశాంతమైన ప్రకృతి తల్లిఒడిలోకి వెళతాను. తన శీల సంపదతో, తన వయోరూప లక్షణాలతో బిడ్డలను తన ఎదలో దాచుకుని రక్షించగల నీ తల్లి ఏనాడో చచ్చిపోయింది. ఇప్పుడున్న అమ్మ డబ్బు సంపాదించే ఒక యంత్రం. ఆ డబ్బుతో పాటు తన బిడ్డలకు అప్రదిష్ట, అవమానాలు సమానంగా పంచి ఇస్తున్న ఓ కృత్రిమ యవ్వనరాశి. ఈ అమ్మ నాకొద్దు. అమ్మా, నువ్వు నాకొద్దు. హరి గబగబా మేడమెట్లు దిగి పరిగెత్తాడు. సురేఖ వారిద్దామనుకుని ఒక అడుగు ముందుకు వేసింది. కానీ ఏ బలవత్తర శక్తో ఆమె నోరు పెగలనివ్వలేదు. ఎదురుగా నిలువుటద్దంలో కనిపించిన తన ప్రతిబింబాన్ని చూసి కలవరపడింది సురేఖ. నెరిసిన జుట్టుముడితో, ముడతలు పడ్డ ముఖంతో, కళావిహీనమైన వృద్ధాప్యంలో అడుగుపెట్టిన సుబ్బలక్ష్మమ్మ రూపం తన 2 జడలకేసి, చెవుల రింగులకేసి, అన్నిటికంటే ఎక్కువగా తను ధరించిన బట్టలకేసి వేలు చూపిస్తూ విరగబడి నవ్వుతుంది అద్దంలో. సమాప్తం. నేను వినిపించే ఆడియో కథలు, నవల్స్ మీకు నచ్చినట్లయితే మరిన్ని కథల కోసం షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.